ధ్యానించడానికి దేవుడు కృప చూపుతాడు. బాగా గమనించాలి. ప్రతి సంవత్సరం మనం 7 మాటలు ధ్యానిస్తాం. మళ్ళీ సంవత్సరం వస్తుంది మళ్ళా ధ్యానిస్తాం, మళ్ళా సంవత్సరం వస్తుంది మళ్ళా ధ్యానిస్తాం. ఈ సప్తస్వరాల ద్వారా యేసు ప్రభు శిలువ మీద వేదన పడుతూ పలికిన ఈ మాటల ద్వారా లోకము, సంఘము, కుటుంబము లేకపోతే వ్యక్తిగతముగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు యేసు ప్రభు శిలువ మీద పలికారు. అందుకొరకే ఈ సప్తస్వరాల ధ్యానములు చాలా ప్రాముఖ్యమైనవి. యేసు ప్రభు అన్న మాట గమనించండి. తండ్రి ఏమి చేస్తున్నారో ఈ ఎరుగరు కనుక వీడిని. ఈ క్షమాపణ పదము యూదుల సాంప్రదాయంలో ఎక్కడా లేదు. బాగా గమనించాలి. క్షమాపణ పదము యూదుల సాంప్రదాయంలో లేదు. క్షమాపణ అనే పదము ధర్మశాస్త్రంలో కూడా లేదు. ధర్మశాస్త్రంలో క్షమాపణ లేదు. ధర్మశాస్త్రంలో ఏముంది? కంటికి కన్ను, పంటికి పళ్ళు. కానీ శిలువ మీద యేసు ప్రభు ఈ క్షమాపణను ప్రపంచానికి పరిచయం చేశారు. శిలువ మీద యేసు ప్రభు ప్రేమను పరిచయం చేశారు. శిలువ మీద యేసు ప్రభు ఎన్నిసార్లు క్షమించాలో వీలైనంత మటు క్షమించడానికి అవకాశం ఉన్నంత వరకు క్షమించాలని చెప్పేసి ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని లేకపోతే శ్రేష్టమైన పదాన్ని ప్రభువు పరిచయం చేశారు. అందుకొరకే యూదులకు కానీ శాస్త్రులకు కానీ పరిషత్తులకు కానీ పరిచయం లేని పదం ఏంటంటే క్షమాపణ. యేసు ప్రభువు పరలోక ప్రార్థనలో నేర్పించాడు. నేర్పించడంతో పాటు అదే ప్రార్థన శిలువ మీద ఆయన చూపించాడు. పరలోక ప్రార్థన ఏముంది? అపరాధములను ఏంటది? అపరాధములను ఎవరైతే క్షమిస్తారో వారిని కూడా మేము క్షమించాలి. లేకపోతే మా అపరాధం క్షమించినట్లు మేము ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. యేసు ప్రభు పరలోక ప్రార్థనలోని ఈ పదాన్ని పరిచయం చేసిన ఎవరికి? శిష్యులు. ప్రభావం ప్రార్థన రాదు అన్నప్పుడు ఆ చిన్న ప్రార్థన నేర్పిస్తూ క్షమాపణ అనే పదాన్ని ప్రభుత్వం. అందుకొరకే ధర్మశాస్త్రంలో లేని ఈ ప్రేమ, ధర్మశాస్త్రంలో లేని ఈ క్షమాపణ యేసు శిలువ ద్వారా మనిషికి ఏమైంది? లభించింది. ప్రపంచమంతా మనం వెతికినా యేసుక్రీస్తులో తప్ప క్షమాపణ ప్రపంచంలో ఎక్కడ కూడా. అందుకొరకు ఈరోజు అన్ని పరిస్థితులలో మనుషులు చేసే పని ఏంటంటే పగ తీర్చుకోవడం, రివెంజ్ అందరితో మరణించే లోపల ఎలాగైనా నేనేం చేయాలి? పగ తీర్చుకోవాలి. అని ప్రభు ఏం చెప్పాడు లోకానికి? క్షమాపణ పరిచయం చేశాడు. ప్రపంచానికి ఒక కొత్త సందేశం, ప్రపంచానికి కొత్త పదం, లేకపోతే శాస్త్రులు పరిషత్తులందరికీ కూడా ఒక కొత్త పదం. గమనించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం వారి ప్రవర్తన ఏంటి? శాస్త్రులు పరిషత్తుల యొక్క ప్రవర్తన, వారి జీవిత విధానం ఏంటో గమనిద్దాం. 23వ అధ్యాయం మొదటి 3 వచనంలో ఉందాం. ఓకే. వారు చెప్పుదురే గాని చెయ్యరు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిషత్తులు. యేసు ప్రభు క్షమాపణ గురించి చెప్పాడు, క్షమాగుణాన్ని ప్రదర్శించాడు, చూపించాడు. పరలోక ప్రార్థనలో క్షమాపణ గురించి పరిచయం చేశాడు. అంత మాత్రం ఒక సమయం వచ్చింది, ప్రపంచాన్ని క్షమించే సమయం వచ్చినప్పుడు అని ఏదైతే చెప్పాడో దాన్ని చేసి చూపించాడు. అందుకొరకే శాస్త్రుల బోధ, పరిచయ బోధ, యేసుక్రీస్తు బోధకున్న తేడా ఏంటంటే వారు చెబుతున్నారు కానీ యేసు ప్రభు చెప్తాడు, చేసి చూపించాడు. అదే క్షమాపణ. గమనించండి. శిలువ మీద ఉంటారు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఇలా ఒక ప్రశ్న వేసిన వాళ్ళని ఏం చెప్పాడంటే, ఈ పండుగలో చెరసాలలో లేకపోతే చెరసాలలో ఉన్న ఎవరినైనా ఆయన విడిపించడానికి అధికారం ఉంది,
కాబట్టి నేను యేసు ప్రభువును విడిపించాలని ఆశ ఉంది అన్నాడు. ఏం చెప్పారు ప్రజలు? మాకు యేసు ప్రభు వద్దు, ఎవరు కావాలి? బరబ్బా కావాలి. బైబిల్ ఏం రాబోయిందంటే ఈ బరబ్బా ఏముంది అక్కడ? ఈ బరబ్బా బందిపోటు దొంగ. బైబిల్ చదవండి. ప్రజలు కోరుకున్నది ఎవరిని? బందిపోటు దొంగ. ప్రజలు కోరుకున్నది ఎవరంటే నరహంతకుని. ప్రజలు ఎవరు కోరుకున్నారంటే సమాజాన్ని పాడు చేసే మనుషులు కోరుకుంటున్నారు తప్ప ప్రేమించే యేసు ప్రభువును కోరుకోలేదు. అయినప్పటికీ యేసు ప్రభు మాట్లాడి, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు. అందుకొరకే యేసు ప్రభు బోధంతో కొత్త బోధ. ఏ బోధ ఇది? కొత్త బోధ. లోకానికి ఒక రకంగా మనం ఆలోచన చేస్తే లోకానికి అర్థం కాని బోధ, శాస్త్రులు పరీక్షలకు అర్థం కాని బోధ. ఆయన బోధంతో కూడా మనుషులను ఆశ్చర్యపరిచింది. చివరికి శిలువ మీద పలికిన 7 మాటలు కూడా ప్రపంచాన్ని ఏం చేసింది? ఆశ్చర్యపరిచింది. ఆయన బోధ, ఆయన క్రియలు, ఆయన అద్భుత కార్యాలు, శిలువ మీద పలికిన ఈ సప్త స్వరాలు కూడా ప్రపంచాన్ని తలకిందులు చేసింది. అందుకొరకే యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట కూడా అందులో అర్థం ఉంది, ఆశ్చర్యం. శాస్త్రులు పరీక్షలు చేయని ఈ పనిని యేసు ప్రభు చెప్పాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించు. గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు ప్రజలకు ఏం నేర్పించాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడానికి బోధ చేశాడు. శిలువ మీద ఏం చేస్తున్నాడు? కొండ మీద ప్రసంగం చేశాడు. శిలువ మీద ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేయండి అని కొండ మీద చెప్పాడు. ఒక సమయం వచ్చింది, ఆయన ఏ ప్రార్థన అయితే చేయమని చెప్పాడు అదే ప్రార్థన చేసి చూపించు. దిస్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ బోధ చేశాడో ఆ బోధ ఏం చేశాడు? ఆయన చేసి చూపించాడు. గమనించండి, ఈ మాట మళ్ళా చదువుతున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్తున్నా, గమనించండి. అది పాత మాట. ఏ మాట పాతది? 43వ వచనం పాతది. ఎక్కడ విన్నారు మీరు? ధర్మశాస్త్రంలో విన్నారు. గమనించిన అక్కడ నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు. మీ పాతదే. ఏ పాతది? పొరుగు వారిని ప్రేమించాలా, శత్రువుని ద్వేషించాలి. దిస్ ఇస్ వర్డ్. బట్ విచ్ నేను కొత్త తీసుకున్న ఏది గమనించండి. నేను మీతో చెప్పున్నదేమనగా పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది కొత్తది. ఇది నేను మీకు చెప్తున్నా. ఎప్పుడు చెప్పాడు ఇది? కొండ మీద ప్రసంగం చేసినప్పుడు బోధ చేస్తాడు. ఆయన ఎక్కడున్నాడు? శిలువ మీద ఉన్నాడు. కొండ మీద ప్రసంగం చేశాడు. శిలువ మీద ఉంటూ చేసిన ప్రసంగాన్ని జీవితంలో చేసి చూపించాడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రపంచం అంతటినీ తలకిందలేసి ఆయన బోధ, ఆయన పరిచర్య ప్రపంచం అంతటినీ తలకిందలు చేసి 8 సంవత్సరాలు చేశాడని పరిచర్య ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లోనే ప్రపంచం ఏమైంది? ప్రపంచమంతా రూపాంతరం చెందింది. ప్రపంచమంతా మనుషులు మారారు. ఎక్కడ మారారంటే యేసుక్రీస్తు స్వారూప్యంలోకి మారారు. యేసు ప్రభు చేసిన పరిచయం 3.5 సంవత్సరాలే. యేసు ప్రభు పలికిన ఈ మాటలు 3.5 గంటల సేపు ఈ మాటలు పలికాడు. ఈ మాటల చేత ప్రపంచమంతా ఏమైంది? రూపాంతరం చెందింది. అది యేసుక్రీస్తు మాటల యొక్క శక్తి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాన్ని తూచా తప్పకుండా పాటించాడు. గమనిద్దాం. ఎన్నిసార్లు క్షమించమన్నారని కొంతమంది ప్రశ్న వస్తే యేసు ప్రభు ఇచ్చిన జవాబు
మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున హింసించి వారి కొరకు ప్రార్థన. ఇక్కడ పేతుకు ఒక అనుమానం వచ్చింది. చాలా సమయం గమనించాలి. పేతురు క్యారెక్టర్ ఏంటి? ఏం క్యారెక్టర్ పేతురు? తుడుకు పేతురు అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేసి ప్రభు దగ్గర జవాబులు రాబట్టుకున్న క్యారెక్టర్. చాలాసార్లు మనం అప్పుడు ఎందుకు ప్రశ్నించాలి. వీ హావ్ టు క్వశ్చన్ ఎవరిని. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దేవుడు కూడా మనం అడుగుతాం, ప్రశ్నిస్తాం. ప్రభు ఎందుకని అంటానికి మంచి జవాబు. ఇక్కడ కూడా గమనించండి, పేతురికి అనుమానం వచ్చింది, లేకపోతే డౌట్ వచ్చింది. ప్రభువా, నా సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు. తప్పిదం గురించి మాట్లాడాడు. యేసు ప్రభు ఏమో హింసించే వారి గురించి మాట్లాడాడు. హింసకు తప్పిదానికి చాలా తప్పిదం అనేది చిన్నది, హింస అనేది మన ప్రాణానికి సంబంధించి. అటువంటి సందర్భంలోనే యేసు ప్రభు క్షమించమని ప్రార్థన చేశాడు. ఇక్కడ పేతురికి ఇచ్చిన జవాబు గమనించండి. 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకే నీతో చెప్పుచున్నాను. అనగా క్షమించడానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు. నేను ఇంతకుముందు చెప్పి కీర్తన ఏం రాబడింది? 90 కీర్తనలు మానవుని ఆయుష్ 90 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా ప్రతిగా బ్రతుకొచ్చు, కానీ అది వేరు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ నీ చేతనైతే నీ జీవితకాలం అంతా క్షమించు. 70 సంవత్సరాలు బ్రతుకుతావు, దేవుడు ఆయుషిస్తే ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకుతావు. కానీ అవకాశం ఉంటే క్షమించడానికి మనం ఏం కావాలి? సిద్ధపడాలి. అది ప్రభు మనకు నేర్పిన బోధ. అందుకొరకు ఇక్కడ అన్నాడు, తండ్రి మీరేమి తెలుసున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించుమని చెప్పారు. ఇది ప్రభు మనకు క్షమాపణను పరిచయం చేసి. గమనించండి, పరలోక ప్రార్థన ఏముందో మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం కరెక్ట్ గా మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారునములను. ఒకదానికి ఒకటి లింక్ ఉంది ఇక్కడ. ఏం లింక్ అది? ఏం లింక్? మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారునములను. క్షమాపణ లేకపోతే దేవుడి నుంచి మనకు క్షమాపణ. నేను కఠినంగా ఉంటా, నేను పగ తీర్చుకుంటా, దేవుడు మాత్రం నన్ను క్షమించాలన్నాక లేదు. పనులకు ప్రార్థన ఏం రాశాడు యేసు? మారునములను క్షమించిన ప్రకారం మేము క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాం. మనం క్షమించకపోతే క్షమాపణ. ఇది కొత్త బోధ. పాత నిబంధనలో లేని బోధ, ధర్మశాస్త్రంలో లేని బోధ యేసు ప్రభు ఇచ్చాడు. అదే క్షమాపణతో కూడిన సందేశం. అందుకొరకు ఈ సందేశం ద్వారా ప్రపంచమంతా రూపాంతరం చెందింది, ప్రపంచమంతా క్షమాపణలో పుట్టింది. అందుకొరకు యేసు ప్రభు దగ్గర మాట్లాడినాడు, నేను నేర్పించిన బోధ వేరు, నా రాజ్యం వేరు. ఒకవేళ ఆ రాజ్యం ఈహ సంబంధమైనదైతే నా సేవకులు కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దగ్గర మాట ఇప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం గమనిద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుతున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇక సంబంధమైనది కాదు. పోరాటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుని సేవకు సిద్ధంగా ఉన్నారు. కానీ పోరాడమని చెప్పలేదు. దేవుడు ఏమంటున్నట్టే, నా రాజ్యం ఇక సంబంధమైనది కాదు కనుక అందుకే నేను క్షమిస్తున్నాను. ఒకవేళ నా రాజ్యం ఇక సంబంధమైనదైతే నా సేవకులు పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పేదలు ఏం చేస్తాడు? యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు చెవుతానికి అర్థం ఏంటి? అక్కడ శిశువు చేతగాని వాళ్ళన్నా కాదు, ఉంది, బలం ఉంది.
కానీ ప్రభు బోధ అని ఏం చేసింది? చేతులు ఎత్తింది. ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభు బోధ ఏం చేసిందంటే మనుషుల చేతులను మూలను ముడిచింది. ఎందుకంటే యేసు క్రీస్తు రాజ్యం ఇహ సంబంధమైనది కాదు కనుక, పరలోక సంబంధమైనది కనుక ఈ బోధను ఇచ్చాడు. అందుకొరకే యేసు ప్రభు అక్కడ ప్రధాన యాజకులతో పిలాతుతో అంటున్నాడు, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, అందుకొరకే నేను క్షమిస్తున్నాను. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు కనుక నా సేవకులు కూడా క్షమించడానికి సిద్ధపడుతున్నారు. ఇది ప్రభు ఇచ్చినాడు. గమనిద్దాం, ఎటువంటి రూపాంతరం చెందారో మనం గమనిద్దాం. మనకు తెలుసు, ఆది సంఘంలో మొట్టమొదటి రథసాక్షి యేసు ప్రభు ఈ మాటల వలన ఆయన రూపాంతరం చెంది ఇదే మాట ఆయన పలికి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అపోస్తలుల కార్యములు అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి నిద్రించాడు. ఎక్కడ రూపాంతరం వచ్చింది? ఇప్పుడు ఎక్కడ రూపాంతరం జరిగింది? సౌలులో స్టెఫెనులో రూపాంతరం జరిగింది. యేసు ప్రభు పలికిన ఈ మాట ద్వారా ఇదే మాటలు పలికి ఆయన కుమారుడిగా నిరూపించుకున్నాడు స్టెఫెను. ఏమన్నాడు ఇక్కడ? ఈ పాపము వీరి మీద మోపవద్దు అని ఒక రకంగా చెప్పాలంటే, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించు. ఇదే మాట యేసు ప్రభు పలికిన తర్వాత స్టెఫెను పలికాడు. స్టెఫెనులో ఉన్న రూపాంతరం పౌలులోకి వచ్చింది. స్టెఫెను యొక్క మరణానికి సంబంధించిన ఈ పౌలు కూడా భవిష్యత్తులో హతసాక్షి అయ్యాడు. అప్పుడు ఆయన పలికాడు ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభు, వీరిని ఎక్కడి నుంచి వచ్చిన రూపాంతరం గమనించండి. వృద్ధ బోధ యేసు ప్రభు ఇచ్చాడు. ఇలా సంబంధమైనది కాదు ఈ రాజ్యం, ఇది పరలోక సంబంధమైనది కనుక అదే రాజ్యాన్ని స్థాపించాలని స్టెఫెను మాట పలికారు. స్టెఫెను తర్వాత ఎవరు పలికారంటే పౌలు కూడా మాట లేదు. వీరందరూ కూడా ఒకవేళ పౌలు చేయాలనుకుంటే ఎవరు తట్టుకోరు. ఎవరు పౌలు కూడా గుణగానాలే, కానీ ప్రత్యేకత ఏంటి? ఇతనే పరగాలైనా ధర్మశాస్త్రం బాగా తెలుసు, ఆయనకున్న జ్ఞానం ఎవరికి లేదు. అంత మాత్రం కాకుండా రోమా సామ్రాజ్యంలో 70 మందిలో సన్నిహిత సభలో ఆయన సభ్యుడు. రోమా పౌరసత్వాన్ని కలిగిన ఆ గొప్ప వ్యక్తి యుద్ధ నేర్పరి. ఆ యుద్ధ నేర్పరి గుణం మీద దిగిన వ్యక్తి ఆఖరి రూపాంతరం నేను ఏమంటాడంటే, సిలువే నా శరణం, సిలువ తప్ప నాకు ఈ లోకం లేదు కూడా లేదు. గలతీ పత్రికలో మాట్లాడారు ఏమంటే, సిలువ యందు తప్ప దేని యందు కూడా నేను అతిశయించను, దేని యందు అతిశయించను. ఆ విధంగా రూపాంతరం చెంది సమాజాన్ని క్షమించే పాఠము యేసు ప్రభు సిలువలో నేర్పించాడు. ఇతర వ్యక్తులు మనకు తెలుసు, ఒరిస్సాలో దారాసింగ్ నిలిపినప్పుడు, దారాసింగ్ మిషనరీ కుమార్ నిలిపినప్పుడు తల్లి ఏం చెప్పింది? గ్రామ్సన్ గారు సతీమణి అమ్మాయిలు ఏం చెప్పారు? నేను క్షమిస్తా, కేసు పెట్టాల్సిన అవసరము లేదు. ఎందుకు బోధ వచ్చింది? మీరందరూ కూడా సిలువ మీద పలికిన మొట్టమొదటి మాటను గుర్తించారు. యేసు ప్రభువు సిలువలో చూపిన ప్రేమ త్యాగాన్ని గుర్తించుకొని లోకమంతా ఈరోజు ప్రపంచాన్ని క్షమిస్తుంది. రీసెంట్గా మనకు తెలుసు, నేను సికింద్రాబాద్ పోయినప్పుడు పగడాల ప్రకారం సతీమణి ఏం చేస్తున్నాను, ఏం చెప్పింది బోధ ప్రపంచానికి. మా యేసు నేర్పిన బోధ మాకేంటంటే క్షమించమని మాకు నేర్పించాడు. మా యేసు నేర్పిన బోధ ఏంటంటే ప్రేమించమని బోధించాడు. కనుక ఎవరు చంపారో నాకు తెలియదు, కానీ అందరిని కూడా నేను ప్రేమిస్తాను, అందరిని కూడా నేను క్షమిస్తాను. ఈ రోజు వరకు సిలువ మీద పలికిన మాట ప్రజల రూపాంతరం చెందుతాం. అందుకని ప్రపంచానికి అర్థం కావడం లేదు. ఏంటిది క్రైస్తవ పరిస్థితి? హింసిస్తున్నాము, చంపుతున్నాము, దాడులు చేస్తున్నాము, అయినా ఏమంటున్నారు? ఏమొచ్చి చంపుతామంటున్నారా? ప్రపంచానికంత అర్థం కాని మాట, ప్రపంచం అంతా దిగమక అయితే ఉన్న అందరూ కూడా ఏంటిది పరిస్థితి? క్రైస్తవ పరిస్థితి ఏంటంటే యేసు క్రీస్తు శిలువ
దగ్గరికి వస్తే అప్పలకు అర్థం కాని పరిస్థితి. యేసు ప్రభు శిలువ మీద పలికాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీ నెరుగరు గారికి వీరిని క్షమించు. ఇది ప్రపంచం అంతటి రూపాంతర పరిస్థితి. ప్రపంచాన్ని అంతా మార్చివేసింది. తాగుబోతులను దొంగలు అందరూ మార్చివేసి ఏం చేసిన తాగుబోతు దగ్గర మారిన తర్వాత మనం కొట్టినాకేమన్నాడు కారణము. ఒకప్పుడు ఆయన అందరూ తిరుగుబాటు చేసి పెడితే కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆయన మళ్ళా మాట్లాడు కారణం ఎందుకంటే యేసు ప్రభు ఈ మాటల ద్వారా మనుషులు మార్చారు. మధ్యాహ్న కాల సమయం ముందు యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన ఈ మాట ద్వారా ప్రపంచం రూపాంతరం చెందింది. ఈ క్షమా సందేశాన్ని మనం పలుకున్నాం, సంఘాలు ప్రపంచానికి ఇస్తున్నాయి. హింసించబడిన వారు సైతం కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందుకొరకు యేసు క్రీస్తు శిలువ మీద ఈ మాట ద్వారా మనకు క్షమాగుణాన్ని ఇచ్చాడు. క్షమాగుణాన్ని ఇస్తూ ప్రపంచం అంతని క్షమించాడు. తనను చంపిన వారిని క్షమించాడు. అందుకొరకు అటువంటి శ్రేష్టమైన సందేశం ఈరోజు ప్రపంచాన్ని మారుస్తాం. కాబట్టి అటువంటి క్షమా గుణం కలిగి మనం కూడా ముందుకు కొనసాగుదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయగా. ఆమేన్. వాటి సందర్భంగా వాటి సందేశం తెలుస్తున్నాను. ఈ మాట్లాడతాను మరి ప్రార్థన రామకృష్ణ ముందుకు వచ్చి ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, నాయన స్తోత్రం.